అందరికీ నమస్కారం. ఈ రోజున మరొక ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాం. ఇప్పటివరకు అధికారులు అలాగే మన ప్రజాప్రతినిధులతోనూ మరియు ఎంటర్టైన్మెంట్గా అనంత శ్రీరామ్ గారితో కొన్ని ఎపిసోడ్లు చేసాం. ఇప్పుడు మన జీవితంలో ఈ రవాణా శాఖ అనేది చాలా ముఖ్యమైనది. అది ఎందుకో ఏమిటో ఈ రోజున స్టూడియోకి వచ్చిన మన ఆర్టీఓ ఆఫీసర్ గారు మహమ్మద్ మదానీ గారు అలాగే ఇన్స్పెక్టర్ శివప్రసాద్ గారితో అసలు ఏంటి ఈ యొక్క గొప్పతనం, ఏంటి అవసరం, అసలు పనిష్మెంట్ ఎలా ఉంటాయి, ఫీజులు ఎలా వేస్తారు, ఫైన్స్, ఈ మొత్తం అవగాహన కల్పించే భాగంగా ఈ రోజున ఇద్దరు ఆఫీసులు మన స్టూడియో పిలవడం జరిగింది. నమస్తే అండి, మీ ఇద్దరు మా స్టూడియో వచ్చిన మా ధన్యవాదాలు సార్. సార్ అసలు ఆర్టీఏనా ఆర్టీఓ ఆఫీస్ అని కొన్నాళ్ళు, ఆర్టీఏ ఆఫీస్ అని కొన్నాళ్ళు మేము అనుకుంటా ఉన్నాం. ఈ రోజున అది ఆర్టీఏ ఆఫీసా ఆర్టీఓ ఆఫీసా ఏంటి సార్ తేడా? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఆర్టీఓ అంటే అది క్యాడర్ అండి, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్. ఆర్టీఏ అంటే అథారిటీ ఆఫీస్, సంస్థ పేరు. సంస్థ. పూర్వం కూడా అదే పేరు ఉండేది, అంతకుముందు అన్న పేరు పూర్వం కూడా ఉండేది, అట్లాగే ఉండేది. అలాగే మొదటి నుంచి అదే పేరు. జనాల్లో అంటే ఆర్టీఓ ఆర్టీఓ అని పిలవడం అలవాటు. ఆర్టీఓ అంటే క్యాడర్, అది క్యాడర్ అంటే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, అది మీరు. సో మీరు కూర్చునే ఆఫీసు వ్యవస్థను నడిపించే సంస్థ పేరు ఆర్టీఏ, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. అది స్టేట్ మొత్తం అనేది ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి రిలేటెడా స్టేట్ గవర్నమెంట్? స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్కి రిలేటెడ్. సో ఈ ఆర్టీఏలో ఉన్నాయి సార్. మీరు ఈ వ్యవస్థ. నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తానండి. అందరికీ నమస్కారం. నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తానండి ఇక్కడ జంగారెడ్డిగూడెం ఆర్టీఏలో అనమాట. ఓకే ఓకే, అది సార్. ఇప్పుడు మీరు యొక్క ఆర్టీఓ ఆఫీసర్గా మీ విధులు ఏంటి, మీ పరిధి ఏంటి ఈ జంగారెడ్డి ప్రాంతం నుంచి? ఇప్పుడు మా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ కింద పరిధిలో 10 మండలాలు ఉన్నాయండి. 10 మండలాలు మా కంట్రోల్లో ఉంటాయి. జిలుగుమిల్లి, కామరకోట, జంగారెడ్డిగూడెం, కోయలగూడెం, బుట్టాయిగూడెం, పోలవరం, ద్వారకా తిరుమల, టీ నరసాపురం, ఇవన్నీ కుక్కునూరు, కుక్కునూరు, వేలేరుపాడు, మొత్తం 10 మండలాలు. లాస్ట్ అంటే మన తెలంగాణ బోర్డర్లో ఉన్నాయి. సార్ ఇది ఏమంటారు, డివిజన్ అంటారండి? డివిజన్. సార్ ఈ డివిజన్ పరిధి ఇది వరకు మీ కేడర్ ఉండేదండి జంగారెడ్డి? ఈ మధ్యన ఈ స్టేట్ డివైడ్ అయిన తర్వాత రీసెంట్గా 1.5 year అవుతుంది ఆర్టీఓ కొత్త జిల్లాలు ఏర్పడినా. ఇంతకుముందు యూనిట్ ఆఫీస్గా ఉన్నది. యూనిట్ ఆఫీస్గానే ఉంది. అప్పుడు హైయర్ ఆఫీసర్ ఎవరు ఉండేది? అప్పుడు ఎంబీఏ హెడ్ ఆయన పరిధి. ఓకే. అయితే ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయి జిల్లాలు విడిపోయిన తర్వాత దీని కేడర్ పెంచారు. ఈ జంగారెడ్డి యొక్క ఆఫీస్ యొక్క దీని డివిజన్ ఆఫీసర్. మీ విధులు ఏంటి సార్? ఇప్పుడు నా పరిధిలో ఒక ఎంబీఏ, ఒక ఏఎంబీఏ, ఒక ఏఓ, 4 స్టాఫ్ ఉంటారండి ఇక్కడ. మేము గవర్నమెంట్కి సంబంధించింది ఈ వాహన చట్టం గురించి 84 సర్వీసెస్ అమలు చేస్తూ ఉంటాం అక్కడ. ఓకే ఓకే. అవి మీ కింద ఉన్న స్టాఫ్తో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చేస్తాం. సరే, అదే ఇన్స్పెక్టర్గా మీరు మీ విధులు ఏంటి సార్? ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏంటంటే ఈ 84 సర్వీసులకు సంబంధించి ఇప్పుడు వాహనాలను ఇన్స్పెక్ట్ చేయటం, మాకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వాహనాలని, అట్లాగే మేము ఎల్ఎల్ఆర్స్ ఇవ్వటము, వాహనం నడపడానికి వీలుగా, అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వటము, అలాగే వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్లు ఇవ్వటము, ఫిట్నెస్ సర్టిఫికేట్స్, అలాగే వాహనాలకు సంబంధించిన అప్సెట్ ప్రైస్లు ఫిక్స్ చేయటం, అంటే కొన్ని లిక్కర్ తీసుకువెళ్తా అక్రమంగా, లేకపోతే ఫారెస్ట్ కలప తీసుకెళ్తా అక్రమంగా వెళ్తే అలాంటి వాహనాలన్నిటికీ కూడా అప్సెట్ ప్రైస్ ఫిక్స్ చేయటం, ఎలక్షన్స్ అప్పుడు వాహనాలు ఇవ్వటము, అట్లా విఐపి విజిట్స్ వచ్చినప్పుడు అట్లా వాహనాలు ఇవ్వటము, ఇట్లా పలు విధాలుగా ఉంటాయి అన్నమాట. ఒక 84 రకాల సర్వీసులు ఉంటాయండి. ఆ 84 రకాల సర్వీసులు కూడా కొన్ని మేము చేస్తుంటాం, కొన్ని ఆఫీసులో ఉండే మినిస్ట్రియల్ స్టాఫ్ చేస్తుంటారు. సో ఇట్లా మొత్తం మీద ప్రజలకి భద్రతతో కూడినటువంటి ప్రయాణం ఉండేటట్టుగా ప్లాన్ చేస్తూ వారు ఎటువంటి తప్పులు ఏమైనా చేస్తే కూడా ఆ తప్పుల్ని పట్టుకుని అపరాధ రుసుములు విధిస్తూ కూడా ఉంటాం అనమాట. అది మా వృత్తిలో ఇంపార్టెంట్. దాన్ని ఎన్ఫోర్స్మెంట్ అంటాం. ఏదైనా కూడా ఎడ్యుకేషను, ఇంజనీరింగు, ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి 3 భాగాలు ఉంటాయి. ఫస్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది, తర్వాత అది ఎలా వాడాలి ఏంటి అనేది చెప్తారు ఎవరైనా సరే. ఆ వాడటంలో కనుక తప్పులు జరిగినా, ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నా కూడా వాటిని
పట్టుకుని కేసులు రాయటం ద్వారా వాళ్ళని కట్టడి చేస్తాము. దాన్ని ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి అంటారు అనమాట. అలాగే సార్, ఇప్పుడు మీ డిపార్ట్మెంట్లో వచ్చి ఎప్పటికప్పుడు టెక్నికల్గా చాలా అప్డేట్ అవుతూ వస్తున్నాయి. ఇది ప్రైవేట్ సంస్థలు అవచ్చు, గవర్నమెంట్ సెక్టర్ వైజ్. మీ డిపార్ట్మెంట్ ఇచ్చి టెక్నాలజీ అప్డేషన్లో ఏం కొత్త విధానానికి మీరు టెక్నాలజీ ఇంప్రూవ్ చేశారు? ఇప్పుడు ప్రస్తుతం ఇంతకుముందు ఫస్ట్ మాన్యువల్ ఉండేదండి, మామూలు చేత్తో రాసుకుని రిజిస్టర్లో అటువంటిది సిఎఫ్ఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు, కంప్యూటరైజ్. అంటే కంప్యూటరైజ్. తర్వాత అక్కడ నుంచి సిఎఫ్ఎస్టీలో ఇంకొక స్టెప్ కూడా పెరిగింది, 3 టైర్ అని చెప్పి. ఆ తర్వాత ఓటీఎస్ఐ అని ఒక యాప్ మార్చారు అనమాట, దాంట్లో జరుగుతుంది. ఇప్పుడు ఓటీఎస్ఐ నుంచి వాహనంలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఈ లైసెన్స్లకు సంబంధించినవన్నీ సారథి అనే యాప్లో మనం చేసుకోవచ్చు. ఏదైనా పబ్లిక్ డైరెక్ట్ పబ్లిక్ వాహనంలో అప్లై చేసుకోవచ్చు. ఎవరు మీడియేటర్ అవసరం లేదు, డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అప్లికెంట్ ఓకే. ఇది మన డిపార్ట్మెంట్ అథారిటీ డెవలప్ చేసిన. అట్లాగే రిజిస్ట్రేషన్కి సంబంధించి వాహనాన్ని ఇప్పుడు ప్రజెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంకా కొంచెం మాడిఫికేషన్ జరుగుతుంది. టోటల్గా వాహనంలోకి వెళ్ళిపోయిన తర్వాత అన్ని సర్వీసెస్ దాంట్లో వాహనంలోకి వచ్చేస్తాయి. ఓకే, అంత డెవలప్ చేస్తాం. అవును. ఓకే. అలాగే సార్, ఇప్పుడు సహజంగా కొంతమంది అడగమన్నారు, మీ ఇంటర్వ్యూ ఉంటుందంటే వాళ్ళకున్న డౌట్స్ ప్రజల దగ్గర. ఇప్పటివరకు మీ విధులు, మీ పరిధి అంతా తెలుసుకున్నాం. కొత్త వెహికల్, ఈ మధ్యకాలంలో కొత్త వెహికల్ 2 సంవత్సరాలైనా కూడా మాకు లైసెన్స్ ఇదివరకంటే బుక్ ఇచ్చేవారు, లేదంటే తర్వాత కార్డు సిస్టమ్తో వచ్చేది. అది ఎవరిని అధికారులు అడిగినా, ఎవరు పోలీసు వాళ్ళు అడిగినా రకరకాల కారణాలు చూపించేవాడు. ఇప్పుడు మాకు ఎటువంటి లాగా ఆన్లైన్లో చూసుకోండి అంటున్నారు. అది ఏంటి సార్? అది అంటే ఇంతకుముందు కార్డ్ సప్లై చేసేవాళ్ళండి. ఈ మధ్య ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కార్డ్ సప్లై కొంచెం ఆటంకం కలిగి దానివల్ల సప్లై చేయలేకపోవటం వల్ల ఆగిపోయినాయి. అవి ఇప్పుడు మనం పంపిస్తున్నాం. అప్ టు డేట్ 31 ప్రింట్ తీసి పోస్ట్ అయిపోతున్నాయి. 31 సపోజ్ ఆల్రెడీ అయ్యి కొన్నాళ్ళు అవి కూడా ట్రాన్సాక్షన్ చేసుకొని ఉంటే ఇంకా రాలా అంటే నేనేం చేయాలి? మీరు ఒకసారి మా ఆఫీస్కి సంప్రదించండి, లేదంటే వచ్చేస్తుంది. ఆన్లైన్లో ఉంటే మాత్రం కంపల్సరీ మీకు వచ్చేస్తుంది. సార్ ఒకవేళ నాకు కావాలనుకుంటే నేను అప్లై చేసుకోవడానికి కూడా ఏదైనా ఉందా? చేసుకో. ఇదే సార్ ఇది యాప్ వాహన్లో వాహన్. చాలా మందికి ఈ డౌట్ ఉందండి, వెళ్ళి మాది ఇంకా రాలేదు. ఏం లేదండి, కొంతమందికి అవగాహన లేకపోవచ్చు, లేకపోతే వీళ్ళకి భయం కలగాలి. డాక్యుమెంట్స్ అన్ని బట్టి కూడా ఉండాలన్నప్పుడు ఏది బుక్ ఏది లైసెన్స్ అడుగుతారు కదా. అందులో భాగంగా కొత్త వెహికల్ కొన్నాళ్ళు ఇంకా రాలేదండి, కొంచెం అడిగితే అడగండి అని చెప్పారు. ఇప్పుడు ఈ కొత్తగా ఏమవుతుందంటే డిజీ లాకర్ అని ఒక యాప్ గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో సేవ్ చేసుకుంటే రికార్డు అది చూపిస్తే సరిపోతుంది. ఎవరు ఏ అధికారి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే పోలీస్ వాళ్ళు కానీ ఎవరు నాకన్నా కూడా అది మనం చూపిస్తే అది అలౌ చేస్తారు. అంటే మనం సపోజ్ కార్ వేసుకెళ్తుంటే ముందు బండి బుక్ అడుగుతారు, నీకు లైసెన్స్ ఉందా లేదా, దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఇలాంటి 4 అన్ని దాంట్లో సేవ్ చేసుకుని ఇది కూడా ప్రభుత్వం మనం కార్డ్స్ కానీ ఏమి అలౌ చేయాల్సిన పని, క్యారీ చేయాల్సిన పని. టెక్నాలజీ పెరిగిపోయింది దాని గురించి. ఈ డిజీ లాకర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అలాగే మీరన్నా ఎవరైతే డౌట్ అడిగారో కొత్త వెహికల్ ఎవరన్నా కావాలంటే మీ ఆఫీస్ని సంప్రదించి, సపోజ్ ఎవరన్నా ఏదైనా డౌట్తో మీ ఆఫీస్కి వస్తే అక్కడ సంప్రదించడానికి ఎవరు మీకు ఫస్ట్ మన రిసెప్షన్ అనే కౌంటర్ ఉంటుంది. ఫస్ట్ రిసెప్షన్ కౌంటర్లో ఒక హోమ్ గార్డ్ ఉంటారండి, లేదంటే ఆ పక్కనే ఇంకా ఏఓ గారు ఉంటారు. అంటే మీడియర్ లేకుండా రావాలనుకున్నారు రావచ్చు. మీరు ఎలా చేస్తారు? లేకపోతే పూర్వం మాకు ఎలా ఉండేదంటే ఖాళీ లేదు, మాకు స్టాఫ్ తక్కువ, అక్కడ కింద ప్రసాదం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరు అసలు చాలా తక్కువ మా ఆఫీస్కి రావటం. ఇంతకుముందు 100లో వచ్చేవాళ్ళు, ఇప్పుడు 10లో కూడా తక్కువ అయిపోయింది. తగ్గారు. ఇది టెక్నాలజీ అప్డేట్. ఎవరు వచ్చినా కూడా అందరూ రెస్పాండ్ అవుతారు ఆఫీస్లో. లేదంటే నేను ఉంటాను, నన్ను అయినా కలవచ్చు డైరెక్ట్గా. ప్రతిసారి మెయిన్ ఆఫీస్లో కలవలేకపోవచ్చు, అక్కడ కన్సర్న్ పెడితే మంచిదని. ఒకవేళ ఆ టైంలో వాళ్ళు బయటికి వెళ్ళి ఉండొచ్చు, లేదంటే వేరే పనిలో వేరే సెక్షన్లో ఉండొచ్చు, అక్కడ లేరని చెప్పకుండా డైరెక్ట్ నన్నైనా కలవచ్చు. అలాగే సార్, మీకు క్వశ్చన్, జనరల్గా మీకున్న పేరు, చెడ్డ పేరు జనాల్లో, అయ్యో బాబు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ రా బాబు, కారు ఇటు తిప్పించండి, లేకపోతే లారీ, ఇంకా మీరు ఎక్కడెక్కడో ఉన్నారంటే ఇక్కడే వెహికల్స్ ఆపేయడం. ఎక్కువగా ఒక నేషనల్ హైవే మీద వెళ్తున్నప్పుడు కానీ ఇదే తారసపడద్ది.
అసలు ఏంటి సార్ అక్కడ మీ డ్యూటీ ఏంటి, ఎందుకు వాహనాలు? ఏం లేదు సార్, అదేంటంటే కొంత అపోహ మాత్రమే నిజం చెప్పాలంటే. మేము ఇప్పుడు ఒక దారిలో అదే చెప్పింది, అదే మీకు దాన్ని కొంచెం వివరణగా చెప్తాను. అదేంటంటే ఇప్పుడు మీకు 100 వెహికల్స్ వెళ్తున్నాయి అనుకోండి ఒక రోడ్డు మీద, ఒక 6 వెహికల్స్ తప్పు చేసినాయి అనుకోండి, ఆ 6 వెహికల్స్ని మేము పట్టుకుంటాం, మిగతా 94 వెహికల్స్ని మేమేం పట్టుకోం. అయితే ప్రజల్లో ఉన్న ఒక అపోహ ఏంటంటే ఆర్టీఏ వాళ్ళు అంటూ వస్తే ఏదో ఒక తప్పు పట్టుకుని మనకి కేసు రాస్తారేమో అనే ఒక అపోహ మాత్రమే ఉంది. అది నిజం కాదు. మేము మామూలుగా చూస్తాము, బండి ఆపినప్పుడు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఆ వాహనం తోలే డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, ఆ వాహనానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఆ వాహనానికి పర్మిట్ ఉందా లేదా, అది రవాణా వాహనం కనుక అయితే, అట్లాగా ఆ వాహనానికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉందా లేదా, అవి చూస్తాం అనమాట. అది రవాణా వాహనం అయితే ఆ వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది కూడా చూస్తాం అనమాట. అలాగే వాళ్ళు రవాణా చేసే దాంట్లో సరుకు ఏదన్నా కూడా చెక్ చేసే అధికారం ఉంటుంది. సరుకు కనుక అధిక బరువు తీసుకుని వెళ్తుంటే దొంగ సరుకు ఏదన్నా అది ఇందాక అనుకున్న గంజాయి అవి కనుక మా దృష్టికి వస్తే దానికి తగిన డిపార్ట్మెంట్కి మేము ఇన్ఫార్మ్ చేస్తామండి. ఇన్ఫార్మ్ చేస్తాం. ఫస్ట్ దాని బరువు ఎంత ఉందనేది చూస్తాము. మేము బరువు పరిమితులకు లోబడి కనుక వెళ్తుంటే మేమేం వాళ్ళని టచ్ చేయాల్సిన పని లేదు. సో పరిమితి దాటి కనుక వెళ్తే మేము చెక్ రిపోర్ట్ రాస్తాం. బరువుతో సార్ చాలా మాకు కనిపించి వాళ్ళ లిమిట్ దాటి ఇటు సపోజ్ ఒక లారీలో లేదా చెరుకు అవునండి ఇతరత్ర వెళ్ళిపోద్ది, అది నేషనల్ హైవే వాటి మీద మేము కేసులు రాస్తున్నామండి. మాదేనండి, పోలీసు వారు చేస్తారు, మేము చేస్తాము కేసులు రాస్తున్నాము. నెంబర్ ఆఫ్ కేసులు రాసాము ఇప్పటికి కూడా, వాటి మీద కూడా కేసులు రాస్తానే ఉంటామండి. అంటే మీరు అనేది ఏంటంటే ప్రభుత్వ చట్టరీత్యా అన్ని కలిగి ఉన్న వాళ్ళకి అసలు భయపడక్కర్లేదు. అంతే తప్ప వాళ్ళు అనవసరంగా భయపడాల్సిన పని లేదండి. ఎక్కువగా ఏం జరుగుతుందంటే పెట్టుకోకుండా పిల్లలు తిరుగుతారు కదా. అవునండి, వాళ్ళందరూ బళ్ళుతో మీరు అక్కడెక్కడో ఉన్నాయంటే కుప్పలు అటు ఇటు ఉంటారు. అంటే నేను కారు అంటే సహజంగా ఉండే భయం వల్ల ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇప్పుడు హెల్మెట్ లేదనుకోండి, మేము హెల్మెట్లు కేసులు రాస్తున్నారు అని చెప్పి తెలిసిందనుకోండి, వాళ్ళు ఆపేస్తారు. దానికి అపరాధ రుసుముగా 1000 రూపాయలు విధిస్తాం కాబట్టి ఆ 1000 రూపాయలు కట్టుకోవడం ఇబ్బంది అవుతుందనే భావంతో వాళ్ళు ఆగిపోతారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేషనల్ వైజ్ ఫీజులు పెంచినట్టున్నారు సార్. అవునండి, పెంచిన ఫీజేనండి ఇది 1000 రూపాయలు. అవునండి, ఇదివరకు 100 రూపాయలు మాత్రమే, ఇప్పుడు ఇది 1000 రూపాయలండి. అట్లా అంత ఎక్కువ ఫీజు పెంచారండి మీరు ఏమన్నా అంటే మళ్ళీ మా మీడియా వాళ్ళు అంటారు వాళ్ళ సేఫ్టీ గురించే కదా సార్, లేకపోతే ఎందుకు పెంచుతుంది గవర్నమెంట్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా ప్రమాదాలనే సంఖ్య అనేది బాగా పెరుగుతూ వచ్చింది. ప్రతి 1 నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతుంది భారతదేశంలో. ప్రతి 3 నిమిషాలకి ఒక డెత్ రికార్డ్ అవుతుంది భారతదేశంలో. వీటిల్లో 2 వీలర్స్ మీద జరిగే ప్రమాదాలకి హెల్మెట్ లేని కారణంగా రోడ్డు దెబ్బ తగిలి తలకి చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ పెరిగిపోయిందండి. బాగా ఎక్కువ ఉందండి, అది దాదాపు 50% ఉంది. అది రోడ్ ప్రమాదం అంటూ జరిగితే అంతే వేగంగా ప్రయాణిస్తున్నట్టు మనిషి శరీరంలో బరువైన అవయవమైనటువంటి తల రోడ్డుకి కొట్టుకోవటం కారణంగా ఆ డ్యామేజ్ జరిగి రక్తస్రావం జరిగి చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయిందండి. అందుకని భారత ప్రభుత్వం కానివ్వండి, మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, హెల్మెట్ తప్పనిసరి చేయాలి. హెల్మెట్ తప్పనిసరిగా ఉంటేనే. అయితే ఇందులో ఇంకొక చెప్పండి, ఫైనల్ అయ్యి ఎలా ఉంటాయి అడుగు ముందు లాస్ట్ వస్తున్నట్టు, హెల్మెట్ సిటీలో అంత స్లోగా వెళ్ళే సిటీలో కూడా పెట్టుకొని తినేస్తున్నారు. ఈ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్ళే అంటే అది ఆయన అంటున్నాను సార్, ఎందుకు అవసరం అక్కడ కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారంట, దానికి ఏం చెప్తే ఇక్కడ సార్ ఇక్కడ స్లో కానీ ఫాస్ట్ కానీ అనేది కాదండి. ఏంటంటే 5 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళిన బండి ప్రమాదం కనుక జరిగితే ఆ డ్రైవర్ గారు, వాహనం తోలే డ్రైవర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు దెబ్బ తగిలే అవకాశం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అది 5 కిలోమీటర్లే కావచ్చు, 10 కిలోమీటర్లే కావచ్చు, 20 కిలోమీటర్లే కావచ్చు. తక్కువ స్పీడ్ అన్నంత మాత్రాన వాళ్ళకి రోడ్డు కనుక తలకాయ తగిలితే స్పీడ్ మీద వెళ్ళి హిట్కి స్లో మీద తగ్గుతుంది కదా, దాన్ని కొంచెం దాన్ని కాదు సార్, దాన్ని ఏమి మెజర్ చేయలేంగా మనం. ఎంత దెబ్బ తగులుతుందని మెజర్ చేయలేంగా. ఒక్కొక్కసారి ఇప్పుడు స్లోగా వెళ్తుందా అని అనుకుందాం మనం. కాదు సార్, ఇంకో చిన్న విషయం, రోడ్డు అంటే ఒక్కళ్ళదే కాదు, రోడ్డు అంటే అందరిదే. రోడ్డు మీద అన్ని వాహనాలు ప్రయాణిస్తాయి. టు బి ఫ్రాంక్, అన్ని వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు ఇతను స్లోగానే వెళ్తుంటాడు. ఒక వేరే వాహనం స్పీడ్గా వచ్చి ఇతని వాహనాన్ని ఢీ కొడితే అప్పుడు గనక
వేగంగా కనుక తల కనుక రోడ్డు కనుక కొట్టుకుంటే అప్పుడు మరి ప్రొటెక్షన్ కావాలి కదా. సో కావాలి కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. అది కూడా ISI వారు ధృవీకరించిన హెల్మెట్ మాత్రమే పెట్టుకోవాలండి. అన్ని ప్రామాణికాలు ఉన్నటువంటిది. ఈ మధ్య మార్కెట్లో చాలా నకిలీలు అవన్నీ కూడా బయట అమ్ముతున్నారు. చూసుకుని దానికి బెల్ట్ కూడా కంపల్సరీ సార్. అయితే ఈ ఫైన్స్ విషయానికి వస్తే ఫైన్స్ అని అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏ కారణాలతో మీరు ఫైన్ వేయడానికి ఉంటుంది, అది ఎంత మోతాదు అనేది లేటెస్ట్గా మారిన రేట్లను బట్టి చెప్తారు. ఫైన్స్ అండి అంటే మనకి మోటార్ వాహనాల చట్టంలో దాదాపు 220 సెక్షన్లు ఉంటాయి దాదాపుగా. ఒక్కొక్క సెక్షన్ ప్రకారం ఒక్కొక్క రకమైనటువంటి కేసు రాయడం జరుగుతుంది అనమాట. కొన్ని కలిపి రాయడం కూడా జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఇప్పుడు మీరు ఉదాహరణకి ఇప్పుడు హెల్మెట్ గురించి మనం మాట్లాడుకున్నాం. గతంలో ఇది 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఇది 1000 రూపాయల కింద పెంచడం జరిగింది తీవ్రతను బట్టి. అట్లాగే ఇన్సూరెన్స్ ఉందండి. గతంలో 1000 రూపాయలు ఉండేది, ఇప్పుడు దాన్ని 2000కు పెంచడం జరిగింది. గతంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 2000 ఉండేది, ఇప్పుడు దాన్ని 5000కు పెంచడం జరిగింది. అట్లాగే గతంలో ఫిట్నెస్ లేకపోతే 2000 ఉండేది, వెహికల్ ఫిట్నెస్ రవాణా వాహనానికి, ఇప్పుడు అది 5000 అయింది. అట్లాగే గతంలో పర్మిట్ లేకపోతే ఎస్పెషల్లీ దేని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి? ఫిట్నెస్ అంటేనండి, ఇప్పుడు ఒక వాహనం 30,000 పార్ట్స్తో వాహనం తయారు చేయబడుద్దండి రమారమీగా ఒక వాహనంలో. సో ఇప్పుడు వాహనంలో బోల్డెన్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు సస్పెన్షన్ సిస్టమ్ అంటాము, అట్లాగే ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాము, అట్లాగే ఇంజిన్ ఉంటుంది, తర్వాత క్లచ్ ఉంటుంది, తర్వాత గేర్ బాక్స్ ఉంటుంది, ఇట్లా స్టీరింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇట్లా అన్ని అంశాలు ఉంటాయి. మేజర్గా బాగా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏంటంటే స్టీరింగ్ సిస్టమ్ అనమాట, ప్లస్ బ్రేకింగ్ సిస్టమ్. దానికంటే ముందుగా సో బండి ఆగాలి, ఎక్కడ కావాలంటే అక్కడ ఆగాలి అంటే బ్రేక్ బాగుండాలి. యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఒక వాడుక పద్ధతిలో మమ్మల్ని బ్రేక్ ఇన్స్పెక్టర్ అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటే, మేము వాహనం యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వాహనం యొక్క బ్రేక్ బాగుందా లేదా అని చెప్పి చూస్తాం కాబట్టి మమ్మల్ని వాడుక పద్ధతిలో ఆ బ్రేక్ చూస్తాం కాబట్టి బ్రేక్ ఇన్స్పెక్టర్ అని పిలవడం అనేది ప్రజల్లో ఒక వాడుకలాగా వచ్చింది. అసలు మాకు మాత్రం డిపార్ట్మెంట్ పరంగా పెద్ద చదువుకున్న వాళ్ళకి తప్ప బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు అంటారు. డిపార్ట్మెంట్ పరంగా మా యొక్క డిజిగ్నేషన్ మాత్రం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అండి. మోటార్ వాహనాల తనిఖీ అధికారి అంటారు తెలుగులో అయితే కనుక. అది అంటే ఫైన్స్ ఇంతలాగా ఫైన్స్ పెంచుతున్నారండి. ఎందుకంటే ఫైన్స్ పెంచారు కదా, ఈ డివిజన్ పరిధిలో మీకేమో టార్గెట్స్ ఉంటాయి సార్ ఫైన్స్? అంటే కొంతమంది అంటారు మళ్ళీ మీరు ఎంటర్ అయినప్పుడు ఒకటి నెలాఖరైతే ఆపుతున్నారు, రెండోది వాళ్ళకి టార్గెట్స్ ఇస్తే ప్రభుత్వం అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి చేస్తున్నారంట. అంటే వీళ్ళ లోపాలు ఉంటాయి కానీ ఆపుతారు అంటారు. సార్ మీకంటూ ఈ డివిజన్ పరిధిలో మీరు ఆఫీసర్ కాబట్టి ఎంత పరిధి కలెక్షన్ చేయాలి అనేది ఉంటుంది, రిజిస్ట్రేషన్ శాఖ వీళ్ళకి ఉన్నట్టు ఇప్పుడు మా పరిధిలో 2 ఉన్నారండి, ఒక MBA ఒక AMBA. MBA గారికి 11 లక్షలు చేయాలి 1 per month టార్గెట్. AMBA 13 లక్షలు చేయాలి. దానివల్ల వాళ్ళు ఏంటంటే ప్రతి బండి చెక్ చేసి గవర్నమెంట్కి ఆదాయం రావాలని చెప్పి ప్రతి బండి చెక్ చేసి ఏదో వాళ్ళ ఏ లోపం ఉంటో దానికి కేసు రాస్తారు. సపోజ్ అందరూ లైసెన్స్లు ఇన్సూరెన్స్లు అన్నీ కరెక్ట్గా ఉండేందుకు కలెక్షన్ రాదు కదా సార్? రాదు. అప్పుడు దానివల్ల వీళ్ళు ఏం చేస్తారు, ప్రజలు మార్పు వచ్చి చైతన్యవంతులు. అంటే ఇక్కడ అసలు గవర్నమెంట్కి ఆదాయం రావాలనేది ఒక కోణం అయితే సార్, అది ఆదాయం కాదు. మెయిన్ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, భద్రంగా ఉండాలి, సేఫ్గా వాళ్ళ ప్రయాణ గమ్యాలను చేరాలి, ఇంటికి సేఫ్గా చేరాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. అంటే మీరు ఎక్కడెక్కడ ఇలా చేస్తుంటే ఆటోమేటిక్ వీళ్ళు ఎందుకు వీళ్ళకి ఫైన్లు కట్టుకుంటూ తిరిగే కానీ మనమే అవన్నీ ప్రాపర్గా చేసుకుని మంచిదని ఇప్పుడు మీరు ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను సార్. ఏంటంటే చాలా భారతదేశంలో వెళ్ళే వెహికల్స్లో చాలా వెహికల్స్లో ఇన్సూరెన్స్ కట్టకుండా తిరుగుతుంటాయండి. ఇన్సూరెన్స్ కనుక కట్టకపోతే తన పట్ల తనకు బాధ్యత లేదని అర్థం ఒక రకంగా. మరి వాహనం అంటే రోడ్డు మీద తిరుగుతుంది కాబట్టి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ పట్ల కూడా మనం బాధ్యత వహించాలి. అదే మీరు బాధ్యత అంటే అంటారు. అసలు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టాలి? థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు, ఇంకోటి అంటారు, దానికి చిన్న క్లారిటీ చెప్తాను సార్. ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే సార్, ఒకళ్ళ అవసరాన్ని 10 మంది కలిసి ఆదుకోవటం చెప్పాలంటే. ఇప్పుడు భారతదేశంలో సుమారుగా 30 కోట్ల వాహనాలు ఉన్నాయండి యాజ్ ఆన్ డేట్. ఇవి ప్రతి సంవత్సరం
2 కోట్ల నుంచి టోటల్ అన్ని కలిపి అండి, అన్ని కలిపి ప్రతి సంవత్సరం 2 కోట్ల నుంచి 3 కోట్ల వెహికల్స్ పెరుగుతున్నాయండి. 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి. అట్లాగే కొన్ని లక్షల వెహికల్స్ ఖండం చేయబడుతున్నాయండి. 15 సంవత్సరాలు దాటినవి, రోడ్డు వర్తీనెస్ లేనివి, అవన్నీ కూడా ఖండం అంతా కూడా ఖండం చేయబడుతున్నాయండి. సరే, బాగానే ఉంది. ఈ రోడ్ల మీద తిరుగుతున్నాయి, నేషనల్ హైవేస్ మీద, స్టేట్ హైవేస్ మీద తిరుగుతున్నప్పుడు రోడ్డు మీద వాహనాలే కాకుండా పాదచారులు కూడా వెళ్తుంటారండి. సో పాదచారులు కూడా వెళ్తున్నప్పుడు ఈ వాహనం గనక ప్రమాదవశాత్తు వారిని గనక ఢీ కొడితే వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావాలి కదండి. ఆ పాదచారికి ఏదైనా జరగవచ్చు, గాయపడవచ్చు. వాళ్ళకొక ఇది భద్రత అనేది ఉండాలి కదా. ఆ భద్రతని ఏర్పాటు చేసేదే ఈ ఇన్సూరెన్స్ అండి. తెలుగులో అయితే మనం దీన్ని బీమా అంటాం, వాహన బీమా అంటాం. ఇంగ్లీష్లో అయితే వెహికల్ ఇన్సూరెన్స్ అని మనం అంటాం. కానీ చాలా వాహనాలు, చాలా మంది వెహికల్ ఆపరేటర్స్ అంటే పర్టికులర్గా 2 వీలర్స్లో అంటే నాకు డౌట్ ఏంటంటే యాజ్ వాహనదారుడిగా, ఇప్పుడు గుద్దిన వ్యక్తికి అతని ఇన్సూరెన్స్ అమౌంట్ రావడం కోసమైనా మరి ఇందులో బండిలో ఉన్నవాడు కూడా ఒకసారి చనిపోవడం, దెబ్బలు తగిలితే వాళ్ళకు కూడా బండికి డ్యామేజ్ అవుద్ది. మరి వీళ్ళిద్దరి పరిస్థితి చెప్తాను సార్, 3 అంశాలు ఉన్నాయి. చెప్తాను సార్. అందులో ఉన్నవాళ్ళు ప్లస్ చెప్తారు సార్. ఇన్సూరెన్స్ అనేది బేసిక్గా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటారు, దాన్నే వాడుక పద్ధతిలో ఫుల్ ఇన్సూరెన్స్ అంటారు. ఈ ఫుల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే వాహనం యాక్సిడెంట్ జరిగినప్పుడు వాహనానికి, వాహనం తోలే వ్యక్తికి, వాహనంలో ఉన్న ఇతర వ్యక్తులకి, బయట ఈ వాహనం ద్వారా వేరే ఎవరికన్నా డ్యామేజ్లు జరిగితే వాళ్ళకి, వేరే రోడ్డుకి కానీ ఇంకో దానికి కానీ దేనికి జరిగిన డ్యామేజ్ దానికి అన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుందండి. దీన్ని ఫుల్ ఇన్సూరెన్స్ అంటారు, లేదా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటారు. ఏమండి, అది కాకుండా రెండో ఇన్సూరెన్స్ ఉంటుంది, దాన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు అనమాట, లేకపోతే యాక్ట్ ఇన్సూరెన్స్ అంటారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి బండి ఒక పబ్లిక్ ప్లేస్లో కనుక నడపబడుతుంటే, పబ్లిక్ ప్లేస్లో పెట్టి ఉంటే చాలండి, పుట్ టు యూజ్ ఆర్ కెప్ట్ ఫర్ యూజ్ అంటారు. సో అలా పెట్టి ఉంటే అది ఇన్సూరెన్స్ కట్టబడి ఉండాలి. భారతదేశ ప్రభుత్వం థర్డ్ పార్టీ అట్లీస్ట్ థర్డ్ పార్టీ అండి అలా కట్టి ఉంటే, సపోజ్ కొద్దిగా ఏదో తగ్గుతుంది, ఒక 10%, 15% అట్లా తగ్గుతుంది, కానీ ఏదో డ్రైవర్ గారికి అది తగ్గుతుంది, కానీ బట్ పూర్తిగా పెద్ద ఏమి తగ్గదు. కానీ ఎప్పుడు కూడా ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోవడమే మంచిదండి. ఎందుకు అంటే ఈ థర్డ్ పార్టీలో వాహనం తోలే డ్రైవర్ గారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ రాదండి. అందుకని ఏమంటారంటే దీన్ని ఫస్ట్ పార్టీ అంటే బండి అండి, వెహికల్ వాహనం. సెకండ్ పార్టీ అంటే డ్రైవర్ అండి, డ్రైవర్ కానీ అందులో ఉన్న మనుషులు కానీ. ఒక్కోసారి డ్రైవరే యజమాని కూడా అయి ఉండొచ్చు, చాలా సార్లు అలా అయి ఉంటుందండి. సో వీళ్ళిద్దరు కాకుండా మిగతా ఏదైనా సరే దాన్ని థర్డ్ పార్టీ అని పిలువబడుతుందండి. సో అందుకని చెప్పి దీన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఫుల్ ఇన్సూరెన్స్ ఎక్కువ కట్టలేక వీళ్ళు దీనికి వెళ్తారు. గవర్నమెంట్ కొత్త వెహికల్ కొన్నప్పుడు థర్డ్ పార్టీని ఇన్సిస్ట్ చేస్తుందా, లేదంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఇన్సిస్ట్ చేస్తుందండి? ఎన్ని సంవత్సరాల వరకు ఫుల్ ఇన్సూరెన్స్ కట్టమని? ఎన్ని సంవత్సరాల వరకే కాదండి, చాలా సార్లు చాలా పరిశీలన జరిగిన తర్వాత తెలుసుకుని ఏం చేశారంటే, మొన్న మధ్య నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో 4 వీలర్స్కి అయితే 3 ఏళ్ళని, అట్లాగే 2 వీలర్స్కి అయితే 5 years అని చెప్పి ఇట్లా కడతం పెట్టారు సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల మేరకి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని 3 yearsకి తగ్గించారండి. తగ్గించి 1 year ఫుల్ అని, 2 years యాక్ట్ అని చెప్పి అలా కట్టించుకోవడం స్టార్ట్ చేశారు. సో అలా జరుగుతుంది. మనం కావాలంటే మనం అది కూడా ఫుల్గా కట్టుకోవచ్చు మనం కావాలంటే, ఎందుకంటే వాహనం విలువ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం కట్టే ప్రీమియంతో పోల్చుకుంటే చిన్న యాక్సిడెంట్ బండి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మావి చాలాసార్లు ఇన్సూరెన్స్ కడతాను, నేను ఫుల్లే కడతాను. మా వెహికల్కి ఎక్కువ చదువుతున్నాను. బయట అనేది ఈ 26 ఏళ్ల చరిత్రలో నేను ఎప్పుడు అవునండి వెహికల్కే జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలియదు ఏముందండి, ఒక బుల్లెట్ ఉందండి, ఒక సుమారుగా 2 లక్షలు ఉంటుందండి కాస్ట్. దానికి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి ఒక 5,000 నుంచి 7,000 ఉంటుంది సుమారుగా అండి. సో దాని ఖరీదుతో పోలిస్తే ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువ. అది దొంగిలించబడినా, అది వరదల్లో ఇబ్బంది పడినా, అది ఫైర్ యాక్సిడెంట్ అయినా, అది ఏదైనా వేరే వాటిలో ఇబ్బంది పడినా దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది వస్తుంది అనమాట.
ఇన్సూరెన్స్ సో ఎప్పుడు బలమైంది బాగా ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం. బాగా అండి బాగా. దురదృష్టం మొదట్లో తీసినప్పుడు చిన్న తగిలే ఒకసారి మనిషి రోడ్డుకి తగిలి చనిపోయిన సందర్భం, ఒక ఆశ్చర్యం కొలిపించే ఆడు వెళ్తా ఉంటాడు, సైడ్ అర్థం తగిలి పడిపోయి వెనక చనిపోయాడు. అలాంటప్పుడు వీళ్ళకి రూపాయి ఖర్చు. ఒక ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటంటేనండి, భారతదేశంలో తిరుగుతున్న వాహనాల్లో 60% వాహనాలు నకిలీ ఇన్సూరెన్సులతో, ఫోర్జరీ ఇన్సూరెన్సులతో ఎక్కువ భాగం అసలు కట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నారండి. కానీ ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 3 లక్షల నుంచి 50 కోట్ల వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది జరుగుతుందండి. వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ని బట్టి, అవతల జరిగిన వ్యక్తి యొక్క సోషల్ స్టేటస్ని బట్టి, అతను సంవత్సరం వారి సంపాదన, జరిగినాయండి. ఇప్పుడు ఢిల్లీలో ఒక చేతక్ స్కూటర్ పెట్టి ఒక వాకింగ్ చేస్తున్నటువంటి ఒక ఎన్ఆర్ఐ డాక్టర్కి హిట్ చేయడం జరిగింది. అప్పుడు 3 కోట్లు ఇచ్చిందండి గవర్నమెంట్. అదే మన కోర్టు ఫైన్ కాదండి, క్లెయిమ్ ఇచ్చిందండి. ఇన్సూరెన్స్ కంపెనీ కట్టింది దానికి. కట్టాడండి. కట్టడం వల్ల 3 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీ కట్టుకుంది. కట్టకపోతే ఆయన ఓనర్ గారు కట్టుకోవాలండి. ఓనర్ గారు కట్టుకోవాలండి. ఆ విషయం ప్రజలకి తెలియదు. ఖచ్చితంగా ఓనర్ గారే కట్టుకోవాలండి. అంటే ఒక బెచ్చగాడిని గుద్దినప్పుడు ఎంత ఇవ్వాలో అదే ఒక ఇలాగా డాక్టర్ని గుద్దినప్పుడు ఆ రేటు మారిపోతుంది. ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి సార్. 300 రూపాయలు మీరు నార్మల్గా రోజువారీ వ్యవసాయ పనులు చేసుకునే వ్యక్తికి కూడా ఇవాళ 300 నుంచి 400 రూపాయలు లెక్క వేయాల్సిన పరిస్థితి ఉందండి అతని జీవితానికి. అయితే ఇక్కడ జంగారెడ్డి సార్, ఇది రూరల్ బ్యాక్గ్రౌండ్ అండి. అంటే టౌన్ ఇది ఈ మధ్య డెవలప్ అయింది. ఎక్కువ మీకు రూరల్స్ వాళ్ళే వచ్చి ట్రాక్టర్లతోనూ వాటితోనూ అదే చిన్న టెంపో లారీలతోనూ ఎస్పెషల్ ఆటోలతోనూ వస్తున్నారు. వీళ్ళందరికీ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే జరగడానికి జరిగితే ఆ ట్రాక్టర్ డ్రైవర్ కాదు, ఆ ఓనర్, నేను మర్చిపోయాను సార్, డ్రైవర్లు ఇవన్నీ ఎవరిని పెడితే వాళ్ళు ఎక్కిస్తున్నారు. వాళ్ళ పిల్లలు అవుతారు, లేకపోతే వాళ్ళ పాలేరు ఎవరు ఉంటే పాలేరు కొడుకు లాంటి వాళ్ళు వచ్చి ట్రాక్టర్లు వేసుకొని వచ్చి చిన్న పనిగా వెళ్ళొచ్చి అంటున్నారు. జరగడానికి ఏమైనా జరిగితే అంటే ట్రాక్టర్కి ఏమవుతుంది, డ్రైవర్కి ఏమవుతుంది, బొబ్బుకుని ఎవరో చిన్నపిల్లలకు కొడితే ఇది జరగడానికి జరిగింది అనుకోండి. అటువంటి టైంలో ఈ ట్రాక్టర్ ఓనర్స్ అదే రైతు అయ్యి ఉండొచ్చు, లేకపోతే వేరే ప్రొఫెషన్, ఎలా ఉంటుంది పనిష్మెంట్స్? ఇన్సూరెన్స్ మాత్రం రాదండి. ఫస్ట్ పాయింట్ ఇది అట్లా లైసెన్స్ లేదు కాబట్టి పాయింట్ నెంబర్ 1 కట్టుండినా. అవునండి, పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు అండి, దానిలో ఇన్సూరెన్స్ కనుక జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఒక విషయం మీకు అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. ఏంటంటే అది దిస్ పాలసీ, అసలు ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇన్సూరర్ అండ్ ఇన్సూరీ అండి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి మనకి మధ్య ఒక ఒప్పందం అనమాట అది చెప్పాలంటే. సో ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం చేసుకునేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఏంటి ఆ కండిషన్స్ అంటే చెప్తాడు అనమాట, దాంట్లో ఇన్సూరెన్స్ పాలసీలోనే చెప్తాడు. అది ఏమని, దిస్ ఇన్సూరెన్స్ పాలసీ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది provisions made in the Motor Vehicle Act 1988 and the rules made thereunder అంటాడు. ఆ ఒక్క లైను ఇన్సూరెన్స్ చేసుకునే వాళ్ళకి ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య మోటార్ వాహనాల చట్టం మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది. అక్కడ మోటార్ వాహనాల చట్టంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయో, ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, ఎన్ని రకాలైన రూల్స్ ఉన్నాయో అన్నిటిని వర్తిచ్చేస్తాయి అనమాట ఆ ఒక్క లైన్. అంటే దానిలో చెప్తుంది ఏంటంటే, నువ్వు మోటార్ వాహనాల చట్టం నిబంధనకు లోబడి నీ వాహనాన్ని వాడుకుంటే మాత్రమే నీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు అని చెప్పారండి. లైసెన్స్ లేని టీనేజర్స్ ఎవరితో వాళ్ళకి ఫస్ట్ ఇన్సూరెన్స్ రాదండి. సెకండ్ పాయింట్, అలా వాహనాన్ని ఇచ్చినటువంటి వాహన యజమానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేకపోతే ఇన్ఛార్జ్ ఆఫ్ ది వెహికల్, సపోజ్ వాహన యజమాని ఇక్కడ ఉండడండి, వాహన యజమాని ఢిల్లీలోనే ఉంటాడు, కానీ వాహనాన్ని వాళ్ళ తమ్ముడి దగ్గర పెట్టి వెళ్తాడు. నువ్వు వాహనం జాగ్రత్తగా వాడుకో అని చెప్తే వెళ్తాడు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయికి ఇస్తాడండి. ఇచ్చినప్పుడు ఎవరి నాలెడ్జ్లో ఉండి ఇచ్చాడా ఆ వాహనము అంటే, ఆ వాహనం యజమాని యొక్క తమ్ముడు నాలెడ్జ్లో ఉండి ఆ తమ్ముడు కొడుకు ఆ వాహనం ఇవ్వటం జరిగింది. సో ఆ తమ్ముడుకి కూడా పనిష్మెంట్ పడుతుందండి చట్ట ప్రకారం. అది సుమారుగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించదగినటువంటి కేసు అనమాట. అది ఓ రకంగా చెప్పాలంటే. చూసారు కదా, జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారంతా సార్లు ఏం చెప్తున్నారు సార్. ఇంకోటి తండ్రి ఉంటారు,
సపోజ్ 2 వీలర్ ఉంది, టీనేజర్ వాడు రాదు, తండ్రి ఏదో ఊరు వెళ్తాడు, బండి అక్కడ పెట్టి ఇలా కొడుకుని ఉంటారు, ఈ పిల్లలు బయటకు వెళ్ళిపోతారు, జరగడానికి జరిగింది అనుకో, అప్పుడు కూడా తండ్రికి ఇదే పని. ఖచ్చితంగా అండి. మరి ఆయన తెలియకుండా జరిగింది కదా. అదే చెప్పేది, దాన్ని వెరిఫై చేస్తారు పోలీసు వారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. ఈయనకి తెలిసి జరిగిందా, ఈయన ప్రమేయం ఉండి జరిగిందా, ఈయన ప్రమేయం లేకుండా జరిగిందా అనేది వెరిఫై చేస్తారండి. వెరిఫై చేసి తదనుగుణంగా వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, చేసి కోర్టులో ప్రవేశపెడతారు. చూశారు కదా, అంటే మనం చిన్నపిల్లలు మనవాళ్ళకి మా బాబాయ్ ఏదో బండి ఇద్దాం ఎవరు పట్టుకుంటారులే అంటే, దేవుడి వల్ల అంతా బాగా జరిగితే పర్వాలేదు, వాళ్ళకి సెల్ఫ్ గా దెబ్బలు తగిలితే అది మీ అబ్బాయి మీరు బండి ఇచ్చారు కాబట్టి దెబ్బ తగిలినది మీకు పనిష్మెంట్. కానీ మీ పిల్లవాడు ఏదన్నా చిన్నపిల్లలను ఇంకొకటి చేసి వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ పిల్లవాడికి జీవితం మీద చాలా చదువుకి ఆటంకం జరుగుతుంది, మీకు కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ 2 విషయాలు, ఇన్సూరెన్స్ విషయంలో కానీ లైసెన్స్ ఉన్న పిల్లలకి లేదా మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి, లేదా మీరు ఎంత ఇన్సూరెన్స్ కంటే చాలా ఇబ్బంది అని చెప్తున్నారు గమని. ఎందుకంటే మన ఈ కేబుల్ టీవీ ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి వెళుతుంది. నేను చేసే ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు, వాళ్ళందరూ చెప్తున్నారు సార్ మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుందని, ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ గమనిస్తున్నారు. సో ఈ ఆఫీసులు చెప్పి ప్రతిదీ మైండ్లో పెట్టుకోమని ఇంకా ఈ విషయాలు మనం ఇప్పుడు చేపడదాం. సార్ మీరు ఆఫీస్ మార్చారు, కొత్త ఆఫీసు మీరు ఇచ్చారు, ఎలా ఉంది సార్? అంతా సౌకర్యంగా, అంటే గవర్నమెంట్ అని బాగా ప్రొవైడ్ చేసినట్టు? చాలా బాగుందండి కొత్త బిల్డింగ్ మార్చిన తర్వాత. ఇంతకుముందు నేను జాయిన్ అయినప్పుడు ఉన్న ఆఫీస్ ఏంటంటే, అప్పుడు ఎంవీఐ గారు ఎంవీఐ ఒక క్లర్క్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 4 క్లర్క్లు, ఒక ఏఓ, ఒక ఎంబీఏ, ఒక ఏఎంవీఐ, ఒక ఆర్టీఓ, ఒక డీబీఏ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, 9 మంది ఉంటున్నారు. సో ఆ బిల్డింగ్, మన పాత బిల్డింగ్ మనకి అనుకూలంగా లేదు కాబట్టి మనం వేరే బిల్డింగ్ షిఫ్ట్ అయ్యి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, ఆర్ఎండ్బి వాళ్ళ సజెషన్స్ ప్రకారం ఆర్ఎండ్బి వాళ్ళు ఫిక్స్ చేశారు రెంట్ కూడా, దాని ప్రకారమే అన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మీ పరిధి పెరిగింది కదా సార్, పరిధి పెరిగినప్పుడు సిబ్బంది ఆఫీస్లోంచి కావచ్చు, అవుట్లో చెక్కింగ్ వెళ్ళడానికి సిబ్బంది కొరత ఏమైనా ఉందా? ఇంకేమైనా కావాలని పైకి ఏమైనా అప్లికేషన్ పెట్టారు గవర్నమెంట్? అంటే జంగారెడ్డిగూడెంకి 2 సరిపోతారండి, అవసరం ఉంటుంది, అంత అవసరం సరిపడా ఉంది, పర్లేదు. ఎలా డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత ఉంటుంది సహజంగా, రీపోస్ట్లు అవ్వకుండా. జంగారెడ్డిగూడెం అయితే సిబ్బంది కొరత లేదు, సరిపడా మీరు అంటే. అయితే మీకు సిబ్బంది సరిపడా ఉంది కాబట్టి ఏదైతే మీరు గవర్నమెంట్ ఇచ్చిన ఆర్టీఏ రూల్స్ ప్రకారం చక్కగా మీరు చేసుకుంటూ వెళితే ప్రజలకి ఇక్కడ మంచి జరుగుతుంది, అంటే అలా అవగాహన పెరుగుతుంది. అలాగే నేను అనేది ఏంటంటే, మీరు ఓన్లీ ఏదో రోడ్డు మీద కాసి చెప్పి వాళ్ళకి ఫైన్ వేయడం, లేకపోతే నాకు కొంతమందికి నచ్చ చెప్పి పంపిస్తారు, మీరు అన్నింటికి ఫైన్ వేయరు నాకు తెలిసి. అరే బాబు ఈసారి ఇలా తిరగకండి అని కొన్ని చెప్తారు, కానీ మీ టార్గెట్స్ వల్ల మీరు కొన్ని ఫైన్లు వేయక తప్పదు. నేనైతే ఏమన్నాను, ఇలా మీడియాకి వచ్చి ఫస్ట్ టైం మీరు ఇలా రావడం మేము పిల్లలతో చాలా సంతోషం. మీ ఇద్దరు ఖచ్చితంగా సార్ అవసరమైతే రూరల్లోకి వెళ్ళి మనం ఈ ట్రాక్టర్ డ్రైవర్ పిల్లడం అది చాలా ఎక్కువగా జరుగుతుంది. అలాగే సార్ ఎక్కువగా మనం మట్టి తోలడాలు రకరకాలు వెళ్ళినప్పుడు డస్ట్ పొల్యూషన్ వచ్చే వాటి మీద, అంటే పెద్ద వెహికల్ కార్పొరేట్ సంస్థలు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఈ క్లాత్ కప్పకపోవడం వల్ల ఆ ఇసుక మట్ట ఈ గాలి ఎగిరి 2 వీలర్స్ నుంచి కంట్లో పడి పొరపాటున ఏ చక్రం కింద అనేది ప్రమాదాలు జరిగితే ఆ విషయం ఒకటి మీద ఏదైనా మీకు తారసపడి అలాంటి విషయాలు ఇన్స్పెక్టర్లు చెప్పడం వల్ల కంప్లైంట్స్ సామాన్యంగా ఏదంటే ప్రతి వాహనం ఏదైనా ఇట్లాంటి ఈ డస్ట్ రూల్ ప్రకారం ఏం చేయాలి? రూల్ ప్రకారం అంటే దాని మీద కవర్ చేసుకోవాలి, బయట ఇతర రోడ్ యూజర్స్ కి ఇబ్బంది లేకుండా మనం దాన్ని కవర్ చేసుకోవాలి, ఆ లోడ్ ని క్లాత్ తో కానీ ప్రాపర్ అది కానీ. అలా లేకపోతే కొంతమంది సార్ నేనే స్వయంగా మీ కప్పల కింద వెనకాల ఇబ్బంది పడుతున్నారు అంటే మనం చెప్పొచ్చు. నేను కూడా ఆ పట్టా లేకుండా కొన్ని బళ్ళు తిరిగినప్పుడు నేను కేసు రాస్తున్నాను, అట్లాగే మా ఇన్స్పెక్టర్ కూడా రాస్తుంటారు. ఒకవేళ ఎవరైనా అక్కడ నుంచి అక్కడ మీకు కంప్లైంట్ చేస్తారు ఇతను ఇలా చేసి ఏమంటే మేము స్పందిస్తాం. ఫోన్ చేయాలండి 915431317172. ఇది ఎవరు ఉంటారండి? ఆర్టీఓ నాది. ఓకే, చూసారు కదా, అటువంటి వెహికల్స్ ఏ రకమైన ఇబ్బంది పెట్టినా ర్యాష్ డ్రైవింగ్ అవ్వచ్చు, రేసింగ్ లాగా వెళ్ళొచ్చు, ఖచ్చితంగా ఎదురులను ఇబ్బంది పెట్టిన ఈ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా 9154317142. ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంటే మిమ్మల్ని అధికారులు సరిపడా సిబ్బంది ఉంది, మన అవసరాలు తీర్చడానికి ఇక్కడ ప్రత్యేక డివిజన్ ఆఫీసు ప్రభుత్వాలు ఏర్పరిచినాయి కాబట్టి దాన్ని వినియోగించుకున్నాం సార్. అలాగే ఇప్పుడు పిల్లలు ఈ మధ్యకాలంలో యూత్ పెద్ద పెద్ద వెహికల్స్, హెవీ స్పీడ్ వెహికల్స్ మాకు అక్కడ కొడుకుందంటే నా కొడుకు ఎందుకు ఉండకూడదని సీసీలు పెంచేసి ఇవ్వడం, అనేది గొప్పగా ఫీల్ అవుతూ రావడం, ఈ పిల్లలకు ఖాళీగా ఉండకుండా దాన్ని రేసులుగా కింద వాడగడం, ఇలాంటివి జరుగుతుంది. మీ నోటీసులు గమనించినాయి? వచ్చినాయండి కొన్ని, కాకపోతే ఇక్కడ బాగా తక్కువగా ఉంది. అది కొంచెం పట్టణాల్లో బాగా ఎక్కువ ఉంది. అది
ఇక్కడైతే మాత్రం తక్కువగా ఇక్కడ రోడ్లు కూడా లేవు. నిజం చెప్పాలంటే మన రోడ్లు అవన్నీ సూటబుల్ కాదు. ఇవన్నీ చెప్పాలంటే ఒక రకమైన ఫాల్స్ ప్రెస్టేజ్ తో కూడుకున్నటువంటి అంశాల కింద జరిగితే ఈ రోడ్డు నర్సరావుపేట రోడ్డు అంట మనం. అవునండి. ఈ సండే పూట నైట్ ఎవరు ఉండరు కదా, అలాంటప్పుడు మంచి రోడ్డు ఇది హై స్కూల్ దాటే. అవునండి. ఇక్కడైతే మాత్రం మా దృష్టికి యాక్చువల్ గా రాలేదండి నిజం చెప్పాలంటే. కానీ విజయవాడలో మాత్రం జరిగినాయి. మొన్న మధ్య పేపర్లో కూడా రిపోర్ట్ అయింది. విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి రామరపాడు రింగ్ వరకు కూడా ఇట్లా రేసింగ్ పెట్టుకుంటున్నారు పోటీలు అని చెప్పి. ఆ రేసింగ్ క్రమంలోనే యాక్సిడెంట్ జరిగి ఒక 2 చనిపోయారు స్పాటెడ్. యాక్చువల్గా వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్లో కూడా పెట్టుకుంటున్నారు. ఇట్లాంటివి ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు, యాక్చువల్గా చట్ట వ్యతిరేకమైన విషయాలు. ప్లస్ ఒకవేళ ఎవరో లేకపోయినా కూడా ఖాళీగా ఉండేటప్పుడు కూడా ఇవన్నీ అనవసరమైన విషయాలు. డ్రైవింగ్ అంటే ఏంటంటే ఎక్కువ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్తో కూడినటువంటి ఒక ప్రక్రియ అండి డ్రైవింగ్ అంటే. ప్యూర్ మీనింగ్ లాజికల్ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని అంటారు అనమాట డ్రైవింగ్ అంటే. సో ఎప్పుడు డ్రైవర్ గారు బండి మీద కూర్చున్నప్పటి నుంచి బండి దిగేంత వరకు కూడా నిరంతరం తను ఎంత వేగంతో వెళ్తున్నాడు, తను ఏదైనా ఒక ఓవర్టేక్ చేయాలంటే ఎంత వేగంతో వెళ్ళాలి, ఆపోజిట్ వెహికల్ కనుక వస్తుంటే డివైడర్ లేని రోడ్లో వెళ్తుంటే అది ఎంత స్పీడ్తో వస్తుంది, ఇవన్నీ కూడా నిరంతరం క్యాల్కులేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ క్యాల్కులేషన్ ఎర్రర్ కనుక చిన్నది జరిగితే చాలండి ప్రమాదం జరగడానికి చాలా ఆస్కారం ఉంది. అందుకే చెప్తారనమాట ఒక యాక్సిడెంట్ జరగాలా వద్దా అని స్టడీ చేస్తే సైంటిఫిక్ స్టడీస్లో తేలింది ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరగాలా వద్దా అనేది ఎంత టైంలో డిసైడ్ అవుతుందని చెప్పి తేల్చారంటే 3 సెకండ్లు అని చెప్పి తేల్చారండి. అసలు 3 సెకండ్లే కాదు 2 సెకండ్లు కూడా జరగచ్చు, 2 కాదు 1 సెకండ్లో జరగచ్చు, 1 కాదు కనురెప్ప పాటలో జరగచ్చు అండి. అదంతా ఒక టెక్నికల్ అనాలిసిస్ ఉందండి. సో ఆ యొక్క చిన్న క్యాల్కులేషన్ ఎర్రర్ వల్ల ప్రమాదానికి లోనవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జరిగిపోతుంది ప్రమాదం. ఏదైనా కూడా రివర్సిబుల్లే కానీ యాక్సిడెంట్ మాత్రం రివర్సిబుల్ కాదండి. సో అందుకని చెప్పి తగినటువంటి అప్రమత్తతోనే వాహనాలు నడపాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో ఏదైనా కూడా నివారణే ముఖ్యం, వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకునే కంటే కూడా. యాక్సిడెంట్లో అది ఇంకా ముఖ్యం అనమాట నిజం చెప్పాలంటే. సో జనరల్గా అంటే ఇంటెన్షనల్గా కాకుండా డ్రైవింగ్ చేసుకెళ్తాడు బాగానే ఉంటాడు, ఆడ దురదృష్టవశాత్తు ఎవరో ప్రమాదం అడ్డంగా పరిగెత్తుకొచ్చారో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. యాక్చువల్గా ఒక వ్యక్తిని ఇంటెన్షన్తో అంటే కావాలని ప్లాన్ చేసి చంపితే ఆ శిక్ష ఒకలా ఉంటుంది. సో మీరు యాక్సిడెంటల్గా అతను చనిపోతే అంతే శిక్ష పడుతుందా, ఎంత తగ్గుతుందా మీ చట్ట కోర్టు వారు నిర్ణయిస్తారు. జనరల్గా అయితే అది ఇంటెన్షన్ కాదు కదా, పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తద్వారా కోర్టు వారు శిక్ష విధిస్తారు. జనరల్గా అంటారు బహుశా వెహికల్ అలా అనుకోకుండా గుర్తు సిచ్యుయేషన్ బట్టి ఇన్వెస్టిగేషన్ బట్టి ఉంటుంది. తక్కువ ఉంటుంది. ఇంటెన్షన్ చంపినప్పుడు ఒకలా ఉంటుంది, యాక్సిడెంట్ చేస్తే మర్డర్ కింద వస్తుంది, ఇదైతే యాక్సిడెంట్ చాలా తేడా ఉంటుంది. కానీ ఏ కారణంతో చనిపోయింది కానీ ఎంతో శిక్ష అయితే అనుభవించాలి. అది 3 సంవత్సరాల వరకు ఉంది సార్. ఇప్పుడు అది 2 సంవత్సరాలు కాదండి, 3 సంవత్సరాలు అండి. దాన్ని 304A సెక్షన్ అంటారు. ఒక మనిషి కనుక ప్రమాదంలో కనుక చనిపోతే అతని మీద ఆరోపించబడే చట్టం సెక్షన్ ఏంటంటే ఐపీసీలో ఇండియన్ పీనల్ కోడ్ అంటాం కదా, దాని ప్రకారం 304A సెక్షన్ అంటారు. అది దాని ప్రకారం 3 సంవత్సరాల వరకు ఉందండి. కానీ భారత ప్రభుత్వం ముందు చాలా సీరియస్గా ఒక ప్రపోజల్ ఉందండి. భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. ఏంటంటే అది ఈ యాక్సిడెంట్లు ఏమీ తగ్గట్లేదు. ప్రతి సంవత్సరం మనం ఇప్పుడు పోయిన సంవత్సరం తీసుకుంటే 2022లో 168,000 డెత్స్ రికార్డ్ అయినాయి ఒక 5 లక్షల యాక్సిడెంట్స్లో. ఇది మీరు 2001 నుంచి కూడా తీసుకుంటా వస్తే గ్రాఫ్ పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు. జనాభా పెరుగుతున్నట్టు జనాభా అని కాదండి, జనాభా కాదు ఇక్కడ, జనాభా కాదండి. మనిషికి స్కిల్ వేరు, యాటిట్యూడ్ వేరు. ఇప్పుడు ఒక డ్రైవర్ గారుకి స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ ఎల్లవేళలా ప్రదర్శించబడాలనేది ఎక్కడా లేదు. అతని ఇంటి దగ్గర ఉన్న పరిస్థితుల కారణంగా, అతను గత రాత్రి చక్కగా నిద్రపోయాడా లేదనే కారణంగా, అతను మంచి ఆహారం తీసుకుంటున్నాడా లేదనే కారణంగా, అతనికి ఏమైనా హెల్త్ బాగుందా లేదనే కారణంగా, వీటన్నిటి కారణంగా అతని యాటిట్యూడ్ మారిపోతుంది అనమాట. ఆ యాటిట్యూడ్ వల్ల యాక్సిడెంట్స్ జరుగుతాయండి. స్కిల్ ఉంటుంది, ఒకప్పుడు బ్రహ్మాండంగా నడుపుతాడు, మా టెస్ట్కి వచ్చినప్పుడు లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు ఇంకో దగ్గర బాగా నడుపుతాడు.
కానీ అతను ఒక్కొక్కసారి అతను జ్వరంతో ఉంటాడు, లేకపోతే ఏదైనా హెల్త్ బాగోదు, అతను ఎక్కడైనా నొప్పి ఉండొచ్చు, అతను ఏదైనా ఘర్షణ పడి రావచ్చు, ఎక్కడైనా సరే అతను ఏదైనా ఇంకా వేరే ఏదన్నా దానికి లోన్ అవ్వచ్చు, ఉద్రేకానికి. ఆ లోన్ అవ్వటం కారణంగా అతని యాటిట్యూడ్ మారిపోతుంది. ఆ యాటిట్యూడ్ మార్పే యాక్సిడెంట్కి కారణం అవుతుంది. యాక్చువల్గా టౌన్స్లో రాంగ్ రూట్లో రావడం, మొబైల్ పెట్టువాడు, త్రిబుల్ రైడింగ్, ఇవన్నీ మీ పరిధిలోకి వస్తాయా? మీరు కూడా దాన్ని యాక్షన్ తీసుకోవచ్చా, లేదా ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్? మేము కూడా తీసుకుంటాం, తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా అలా చేస్తున్న వాళ్ళకి మీ పోలీస్ వాళ్ళకి చెప్తే కన్నా మీకు చెప్పడం వల్ల స్పీడ్గా ఉంటుంది అంటారా? యాక్చువల్ అది పోలీస్ వాళ్ళకి తెలియపాలి. పోలీస్ వారికి చెప్పినా చేసుకోవచ్చు, మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేమైనా కంప్లైంట్ వస్తే కనుక అంతే తప్ప అది పోలీస్ వారికి మాకు అని కాదు. ఓకే. ఏంటి జనరల్గా ఊళ్ళో కనబడేంటి ట్రిబుల్ రైడింగ్లు కానీ మొబైల్తో వాడడం ఎక్కువ. అంటే చిన్న ఊరు ఉన్నప్పుడైతే డివైడర్ ఉండేది కాదు, అప్పుడు ఎలా తిరిగినా ఒకలా ఉంటుంది. ఇప్పుడేమో ఇది ఉండడం వల్ల రాంగ్ డైరెక్షన్లో రావడం, చిన్న చిన్న యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్లు జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జంగారెడ్డిపట్నంలో అక్కడ కాలేజ్ త్రివేణి కాలేజ్ ఉంది కదా, జంక్షన్ రోడ్ వస్తుంది, సిమెంట్ రోడ్డు. అక్కడ ఈ మధ్యకాలం రోడ్లు బాగా నీట్గా అవడం, స్పీడ్ బ్రేక్ లేపడం, కొంచెం జనాభా పెరుగుదల, వాహనాలు అటు ఇటు రావడం, యాక్సిడెంట్. ఈ మధ్య ఒక ఫోటోగ్రాఫర్ కూడా చనిపోవడం జరిగింది. చిన్న చిన్న అయితే చాలా జరుగుతున్నాయి, అది పోలీస్ వారికి తెలియదు, మీడియాకి కూడా తెలియదు. అందులో ఇంకోటి సార్, ఆల్కహాల్ తీసుకోను, గంజాయి వాడు చేస్తున్నారు, అవి ఆ కేసులు పెరిగినాయి అంటారా? అది కూడా సహజంగా మీరు పెరిగినాయి. ఇందాక నేను చెప్పింది అదేనండి. దానికే 10 సంవత్సరాలు మద్యపానం సేవించి ఆ బండి నడిపితే 10 సంవత్సరాల వరకు పనిష్మెంట్ వేసేస్తారు. ఆ తీవ్రతను బట్టి ఉండే శిక్ష కన్నా మద్యపానం నడిపితే ఇంకెక్కువ. ఎందుకంటే మద్యపానం తీసుకున్న వ్యక్తి నేను మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నారు అనే నాలెడ్జితోనే వాహనం నడుపుతున్నాడని అతనికి పూర్తిగా తెలుసండి. అవునంతే. అసలు మద్యపానం తీసుకోకుండా మద్యం సేవించడం కారణంగా నా కంట్రోల్ తప్పుద్దని కూడా అతనికి తెలుసండి. తెలిసి ఉండే చేస్తున్నాడు అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు, ఇంటెన్షన్ తోనే చేస్తున్నాడు. అది సో మద్యం వాహనం నడపడం వల్ల ఎదుటి ఒకటి కాదు, సెల్ఫ్గా తనకి నష్టం జరుగుతుంది ఖచ్చితంగా. తనకు కూడా నష్టం. ఇప్పుడు ఎవరు అడ్డురా పైన ఈ నడపలేని చాలా చూసే మద్యం దగ్గర రోడ్ సైడ్ వెళ్ళిపోవడం, లేదా చెట్టు గుద్దేయడం జరుగుతుంది. ఇంటికాడ ప్రజలు ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటారు దాని గురించి. ఎన్నిసార్లు చెప్పండి, ఎక్కువగా ఇది ఒకప్పుడు లారీలు నడిపే కొంతమందిలో, లేదా ఆటోలు నడిపే కొంతమంది డ్రైవర్లు ఇలా పొరపాట్లు చేసి యాక్సిడెంట్కి గురవుతున్నారు. ఈ మధ్యన బడా పిల్లలు కూడా వాహనాలు నడిపి చనిపోయిన దాఖలాలు మనకు హైదరాబాద్లో చూసాం. నారాయణ గారి అబ్బాయి ఆకోవాలి, అలా చాలా మంది రైసింగ్లు, అలాగే ఇక్కడ చిన్న చిన్న ప్రమాదాలు, ప్రాణాలు పోయేంత పరిస్థితి తెచ్చుకోవట్లేదు. కానీ ఖచ్చితంగా అయితే మద్యపానం తీసుకొని వెహికల్ నడపాలి. 2 వీలర్ అవచ్చు, 4 వీలర్ అవచ్చు, లేకపోతే వర్కర్స్ స్టాఫ్ మద్యపానం బైక్ వేసుకెళ్ళడం, మీలాంటి వాళ్ళు పట్టుకున్నప్పుడు దొరుకుతున్నారు, పోలీసు వారు పట్టుకున్నప్పుడు చెకింగ్లో అప్పుడు దొరుకుతున్నారు. ఇవన్నీ కూడా ప్రమాదం అని మీ ద్వారా చెప్పించాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ, సార్ ఏమన్నా పథకాలు, వాహన మిత్ర పథకం అనేది వచ్చినారు, ఏంటంటే దాని అర్థం? ఈ వాహన మిత్ర పథకం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అమలు చేశారండి. 2019లో అమలు చేశారు. ఇది మోటార్ క్యాబ్, ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్ ఓనర్ కమ్ డ్రైవర్లు ఉన్న వాళ్ళకి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. మన సెంటర్ నుంచి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు సుమారు? ఇక్కడ నుంచి దాదాపు అందరూ అర్హులే. ఓనర్ కమ్ డ్రైవర్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నాడు. ఇంకా పెరుగుతారు సంవత్సరం కూడా. ఒక 2,000 నుంచి 3,000 మంది దాకా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకోటి అంటే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎస్పెషల్లీ మీ ఇద్దరు ఉన్నాయి మీ ఆఫీస్లో, చక్కగా అందరూ కలిసి భోజనం చేయడానికి కుటుంబంలో వెళితే ఆఫీస్లో ఉండదు. అంటే యాక్చువల్గా మీ డిపార్ట్మెంట్లో ఏంటంటే సీనియర్ కొంచెం నేను చాలా గొప్పవాడిని అన్నట్టు కింద స్థాయి వాళ్ళని చులకంగా చూడడం అలా జరుగుతుంది, బెదిరిపోయినట్టుగా పై ఆఫీసర్కి చూస్తారు. కానీ మీ ఆఫీస్లో మా మీడియా వాళ్ళు ఇచ్చిన సమాచారం మీరు అందరూ కలిసి చక్కగా కుటుంబాల కుటుంబ పెద్దలా కలిసి భోజనం చేస్తారు, వాతావరణం చాలా అందంగా ఉంటుంది అంటున్నారు. దాని విషయంలో మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరి ఆఫీసులో కూడా అలాగే ఉండాలి. టీం వర్క్ అండి, టీం వర్క్ చేయడం కారణంగా ఫలితాలు బాగుంటాయండి. ఆ టైంలో బయటికి భోజనానికి వెళ్తే టైం వేస్ట్ అవుతుంది ఫస్ట్ పాయింట్. ఆ టైంలో ఎవరన్నా ఈ మన సేవల కోసం ఆఫీస్కి వచ్చిన వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ పరిణామం రాకుండా ఉండడానికి అందరూ అక్కడే భోజనం చేసి అక్కడే ఉంటాం. ఇక్కడ 10 to 5 ఆఫీస్లో. రాబోయే రోజుల్లో మా మీడియా నుంచి, అంటే మా మీడియా అంటే
మీడియా వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ నా సిటీ కేబుల్ ద్వారా అయితే ఎక్కువ మందికి ప్రచారం చేయడం వల్ల మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజల ఇళ్లలోకి వెళ్ళిపోద్ది. సో అందుకని మీరు ఎప్పుడన్నా ఆ ప్లాట్ఫామ్ వాడుకోవడానికి రండి, ఏదైనా పిలుపునివ్వాలి, ప్రభుత్వం ఇచ్చే సూచనల ప్రకారం మీ ఆర్టీఐ రూల్స్ ప్రకారం మరింత అవగాహన కల్పించడానికి కావచ్చు. అలాగే గ్రామాల్లోకి వెళ్దాము శ్రీనివాస్ గారు, మీరు కూడా రావాలంటే అక్కడ జన సమీకరణ చేసి మీరు చెప్పి విషయాలు కొంతమంది టీవీలో చూసి, కానీ అక్కడికి వాళ్ళ గ్రామంలో చెప్పి మరింత వాళ్ళకి అవుద్ది. కొన్ని ప్రమాదాలు మీరున్న ఆఫీసర్లుగా ఉన్న ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మీరు ఈ గ్రౌండ్ వర్క్ మీ ఖాళీని బట్టి చేస్తే ఇంకొంచెం ప్రజల్లో మార్పు వస్తుంది. ఆ మార్పు రావడంలో నా ఏరియాలోని ప్రజలు కొన్ని మరణాలు తగ్గించవచ్చు, యాక్సిడెంట్లు తగ్గించవచ్చు, వాళ్ళకి పడే శిక్షలను కూడా తగ్గించవచ్చు. అందులో నేను భాగవద్దని మీలాంటి ఆఫీసులను ఆహ్వానిస్తున్నా. జంగారెడ్డిగూడెం పరిధిలోని వాహనదారులందరికీ నేను చేసే మనం ఏంటంటే, ప్రతి ఒక్కరూ వాహన రికార్డులు కరెక్ట్గా పెట్టుకొని వాహనం నడపాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు 2 వీలర్స్ నడిపేవాళ్ళు హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపండి. కారు నడిపే వాళ్ళైతే సీట్ బెల్ట్ ధరించండి. అదే రకంగా లైసెన్సు వ్యాలిడ్లో ఉందా లేదా అని ఒకసారి మీరు బండి స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని రికార్డులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని బండిని నడపాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా మీరు ఒకసారి ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర కానీ లేదంటే మా ఆఫీస్కి వచ్చినా మేము వెరిఫై చేసి చెప్తాం అది కరెక్టా కాదని. ఈ మధ్య ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఈ మధ్య కొన్ని బోగస్ ఇన్సూరెన్స్లు తయారు చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇన్సూరెన్స్ కట్టినప్పుడు ఒకసారి అది కరెక్టా కాదా అని ఒకసారి మీరు వేరే ఆప్షన్లో ఆన్లైన్లో కానీ లేకపోతే మా ఆఫీస్లో కానీ కనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఈ వాహనాలు సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేటప్పుడు కానీ వాహనాన్ని వేరే కొత్త వాహనాన్ని కానీ మన వాహనాన్ని కానీ వేరే వాళ్ళకి అమ్మేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. పర్టికులర్గా మన వాహనాన్ని వేరే వాళ్ళకి అమ్మేటప్పుడు వాహనం ట్రాన్స్ఫర్ అయిన తరువాత మాత్రమే వాహనాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. అలా చేయకుండా కనుక మీరు కనుక ముందే వాహనాన్ని కనుక ఇచ్చేస్తే అతను కనుక వాహనం నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కనుక ఎవరన్నా కనుక నడిపితే ఏదన్నా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో కనుక పాల్గొంటే ఆ వాహనం మన పేరే ఉండటం కారణంగా మనమే పోలీస్ కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అట్లాగే మీరు వాహనాన్ని కొనుక్కునేటప్పుడు కూడా ఆ వాహనాన్ని వెంటనే మీ పేరున మార్పించుకోండి. అలా మార్పించుకోకుండా చేయడం కారణంగా ఆ వాహనం యొక్క అసలు ఓనరు మీకు కొద్ది రోజుల తర్వాత చేయించుకుందామని అనుకుంటే అతను దొరికే పరిస్థితి ఉండకపోవచ్చు. చాలామంది వివిధ వృత్తుల నిమిత్తం అట్లా గల్ఫ్ వెళ్ళటము, అమెరికా వెళ్ళటము, లేకపోతే వేరే ఊరు వెళ్ళటము ఇండియాలోనే అట్లా జరుగుతుంది. వాళ్ళు రాలేని పక్షంలో మీ పేరుని కనుక మారకపోతే మళ్ళీ దానికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది నిరాకరించే అవకాశం ఉంది. దయచేసి ఈ విషయాలన్నీ కూడా గమనించాలని చెప్పి వాహనాలు అమ్మేటప్పుడు కొనేటప్పుడు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అట్లాగే ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ను వెరిఫై చేసుకుని మాత్రమే మీరు వాహనాన్ని వాడాలని చెప్పేసి ఈ సందర్భంగా రవాణా శాఖ జంగారెడ్డిగూడెం తరపున మీ అందరికీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. చూశారు కదా ఇప్పటి వరకు ఈ డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ డిపార్ట్మెంటో. సో చాలా మంది, ఈవెన్ నాకు కూడా చాలా విషయాలు తెలియదు. ఈ ఆర్టీఏ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారు మన ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ నియమించిన నిబంధనల ప్రకారం మనం ఎటువంటి శిక్షలకు లోన్ అవుతామో, ఈ చట్టరీత్యా వెళ్ళకపోతే ఎంత ప్రమాదాలను కొని తెచ్చుకుంటామో అనేది విశదీకరించారు. మీకు ఇంకేదైనా వివరాలు కావాలా, మీకున్న పర్సనల్ వాటి గురించి కానీ సమస్యలు ఉంటే కనుక సార్ డైరెక్ట్గా ఆఫీస్ రమ్మంటున్నారు. అక్కడ ఆయనైనా మాట్లాడతారు, లేదా ఆ సార్ ఉంటారు, లేదా వాళ్ళ రిసెప్షన్లో ఉన్నవాళ్ళు చాలా చక్కగా సమాధానం చెప్తారని చెప్తున్నారు. మా మీడియా వాళ్ళు కూడా మంచి కితాబ్ ఇచ్చారు ఇప్పుడే వారి ఆఫీస్ యొక్క వాతావరణం గురించి. ఓకే, చూశారు కదా. మరొకసారి ఏమైనా అవసరం అయితే మళ్ళీ మనం పిలుద్దాం. తప్పకుండా వారు ఇచ్చిన సూచనలన్నీ పాటించమని కోరుతున్నాం. థ్యాంక్ యూ.